నమస్తే అడ్స్మల్లి శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అండి. ఎస్ సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట అనడం జరిగింది. సో దొంగ కేసులు, దొంగ సాక్ష్యాలతో రాష్ట్రం అంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. పల్నాడు జిల్లాలో టీడీపీ గ్రూప్ రాజకీయాల వల్ల వాళ్ళు కొట్టుకునే ఒకరు చనిపోతే, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరి వల్ల చనిపోయారంటే పిన్నిల మీద కేసు నెట్టారు. నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ మీద మైనింగ్ కేసు అనే తప్పుడు కేసులన్నీ వీళ్ళని పెడుతున్నారు. సో ఒకరి తర్వాత ఒకరు మీకు అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే డైరెక్ట్ చేసేయండి, తప్పుడు కేసులు పెట్టి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? చంద్రబాబు చేసే మాయలో మీరు పడకండి అని నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో దాని పట్ల మీరేమంటారు సార్? చంద్రబాబు చేసే మాయలో పడకండి అని ఎవరికి చెప్తున్నాడు అతను? ఆంధ్ర రాష్ట్ర ఇక్కడ ప్రజలకి. రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలిస్తే గుండె అయిపోతుందండి. ఓకే. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, రోడ్డు మీద అడవిలో బాగా కలప కోసమో లేకపోతే ఈ పెద్ద పెద్ద మానులు కొట్టి దాన్ని మోసుకెళ్ళలేక తాడుగట్టు లాక్కొస్తారు. అవును. అలా లాక్కెళ్ళాలని కోరుకుంటున్నారేమో. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే అందులో కాకాని గోవర్ధన్ రెడ్డే చూసుకోండి. 2014 ఎన్నికలప్పుడే గోవా నుంచి కల్తీ మద్యం, నాసిరకం మద్యం తెచ్చి చాలా మంది చావుకు కారణమయ్యాడు. అప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఇతను చెప్పినట్టుగానే నోరు మూసి కూరుకోబట్టి అతను అలా రెచ్చిపోయి మళ్ళా దుర్మార్గాలకు తెగబడ్డాడు. ఏమండి, ఉమ్. అంతకుముందు స్వర్ణాభార్ అని మల్లాది విష్ణు అని ఒక ఎమ్మెల్యే అయ్యాడు. అతను చేసిన తప్పును కూడా వీళ్ళు క్షమించారు. తర్వాత అతను మంత్రి మంత్రి కూడా అయిపోయినట్టున్నాడు. సెంట్రల్. మంత్రి అయిపోయాడు, మరి లేకపోతే ఎమ్మెల్యే మంత్రవల గ్యారంటీగా అయ్యాడు. మంత్రవల మన గుర్తురాలేదు, మంత్రి అయినట్లేదు. కానీ మంత్రవల అతను విజయవాడ సెంట్రల్ పంచుమ ఎమ్మెల్యే. పంచుమర్తి అనురాధ గారు లాంటి లైవ్ లో నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అంటే వాళ్ళు ఒళ్ళు పొగరెక్కిపోయి ఉన్నారు. కొడాలని అయినా ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వీళ్ళు కొన్ని విషయాల్లో వదిలేసినందుకు ఆ ఫలితం, ఆ బాధ అనుభవించారండి. ఇవాళ ఆ, అతను కోర్టు రూమ్ లో తన రికార్డ్స్ అన్ని మాయం చేసేసి దొంగోళ్ళ మీద నెట్టేశాడు. దానికేమో ఒక అధికారి సమర్థించాడు. ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు, దొంగతనాలు, దుర్మార్గాలకి అంటే వాళ్ళు అవినీతి చేశారు, అరాచకం చేశారు ప్యారలల్ గా. ఈ రెండాటిల్లోనూ సహకరించిన అధికారులు కూడా లోపలేమన్నారు. అవును. వీళ్ళు ఒకళ్ళని పట్టుకోకూడదు, వాళ్ళని తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామంటే ఫుల్ కోటింగ్ ఇచ్చి చెప్పించమంట. అవును. వాళ్ళు కొల్లగొట్టిన ప్రతి రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకి జమ చేయమని అడుగుతున్నారు. ఇవన్నీ మానేసి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇది అన్యాయం అక్రమం అంటే అయిపోతాను. అన్యాయం అక్రమం అంటే అంటే ఈ లెక్కలో నువ్వు నీ మీద ఉన్న 17 కేసులు, సిబిఐసి ఈడీ కేసులు అన్ని కూడా ఒట్టిదే అని చెప్పి నమ్మించగలిగాను. అప్పుడు సంశయం ఉంది, అందరికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ పొందు పబ్లిక్ లో. ఓకే. తర్వాత నీ అరాచకం చూసిన తర్వాత ఓరు బాబు నిజంగా చేసేట్రో బాబు అనుకుంటున్నారు. ఒక మద్యం స్కామే శాంపిల్ నువ్వు ఏ రకంగా, ఎంత తెలివిగా ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ రెండు చేతులు పెట్టి నువ్వు ఏ రకంగా నువ్వు దోపిడీ చేసావు అనేటువంటి స్పష్టంగా అర్థమైపోయింది ప్రజలు, సామాన్యుడికి కూడా. ఉమ్. సామాన్యుడికి ఆధారాలు, పరిశోధన, ఇలాంటి విచారణలో తిరిగిపోవచ్చు, కానీ నీ ఉద్దేశం అర్థమైపోయింది, నువ్వు ఎలా దోషేసావో అర్థమైపోయింది. కానీ అతను చెప్పలేడంటే అతనికి ఆ చేతిలో అధికారం ఉండదు కాబట్టి దాన్ని కూలంకషంగా ఎక్కడికక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటా పూర్తి ఆధారాల కోసం ఇన్నాళ్ళు జాగు లేట్ అయింది. ఓకే. అది నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఎందుకంటే నీ పేరు చెప్తే నువ్వు వెంటనే కూర్చోవాలి. మామూలుగా అయితే, రాచరికంలో అయితే డైరెక్ట్ గా నేను లోపల వేసేసి ముందు నిన్ను కుమ్మి తర్వాత నీ చేత మిగతా వాళ్ళ పేర్లు చెప్పించాలి. ఇది అసలు జరగాల్సింది. కానీ మరి మీరు నీకు నీకు గొంతు ఉందా, నీ తరపు మాట్లాడే సన్నాసులు కూడా మంది ఉన్నారు కాబట్టి, లేదా కులము రకరకాలు తీస్తూ ఉంటారు, సంఘాలే బయటకు వస్తాయి ఏటో. ఈ దొంగోళ్ళకి, అంతలకి, అరాచకవాదులకి, అవినీతి పరులకి సంఘాల వాళ్ళు ఎంత మద్దతు ఇస్తున్నారో తెలియదు. ఉమ్. ఇలాంటి కారణాల వల్ల నువ్వు చెప్పిందంతా నమ్ముతావని నువ్వు అనుకుంటున్నావు. అయినా నీ కోసం నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉన్నారు. ఉన్నారో ఉంటారో ఎప్పుడూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అచ్చం నీలాంటి స్వభావం ఉన్నవాళ్ళు, నీలాంటి రోగగ్రస్తులు వాళ్ళు అందరూ. నీ రోగం సోకింది వాళ్ళు. అయితే అక్రమ కేసుని కాకాని గోవర్ధన్ రెడ్డిని నువ్వు ఎలాగంటావో, నీకు ఏమాత్రం అవగాహన ఉన్నా కొన్ని విషయాల్లో నోరు మూసుకుని ఉండాలి. నీది నువ్వు కడుక్కుంటా చూడాలి ఇప్పుడు. ఎందుకంటే నువ్వే పీకల్లోతు మునిగిపోయావు. నీ బొమ్మ అంతా నీ కూడా ఉన్నవాడు, నీ సహనిందితుడు, నీతో పాటు నీ సహచరుడు జైల్లో, నీ పార్టీలో నెంబర్ 2 స్థానంలో కొనసాగి సర్వ సైన్యాధ్యక్షుడిగా నిన్ను అధికారంలో కూర్చోబెట్టే వరకు శ్రమ తెలియకుండా పనిచేసిన విజయసాయి రెడ్డి వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడో
చూడాలి. ఎందుకంటే దొంగల్లో కూడా కొంత నీతి నిజాయితీ ఉంటది. ఓకే. సహచర దొంగలు వాళ్ళని కాపాడుకుంటూ ఉంటారు. అతను ఆ పని చేసాడు, నువ్వు ఆ పని చేయలేదు. నువ్వు ఆ వాడుకుని వదిలేటట్టు కొళ్ళు మండి అతను మొత్తం బయటకు వచ్చి చెప్తారు ఖచ్చితంగా. వాళ్ళ మనసు విరిగిపోయిన తర్వాత వాళ్ళు చెప్తారు డెఫినెట్ గా. ఉమ్, కాబట్టి నువ్వు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాజకేశ్ రెడ్డి ఉన్నాడు, తన దాకా వస్తాయని చెప్పి నీ పేరు అవును. చెప్పిస్తారు, ఖచ్చితంగా చెప్పిస్తారు. సో చెప్ వాట్? అక్రమ స్వచ్ఛతంగా కేసులు అంటే చెప్పారా ఇప్పుడు సార్? చెప్పిస్తారా అలా సార్ వాళ్ళు? కాదండి. ఇప్పుడు ఆ అక్రమ కేసులు, లేకపోతే ప్రజాస్వామ్యం లేదు, తెలుగు డ్రామాల పార్టీ, అవును అయితే ఏంటి? ఉమ్, అలా మాట్లాడక నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకా తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారంటే ఇది తెలుగు డ్రామాల పార్టీ అనడం కో జగన్మోహన్ రెడ్డి. అవును అయితే ఏంటి? ఉమ్, అయితే చెప్పు నెక్స్ట్ ఏంటి అనాలా. వీళ్ళు ఓకే. వివరణ ఇచ్చుకుంటారు మళ్ళగానే. ఈ అక్రమ కేసులు అంటున్నారు. అవును అయితే ఏంటి? ఓకే. నెక్స్ట్ చెప్పు, నువ్వు చేయలేదా? చేయకపోతే చేయలేదని నిరూపించుకో అని చెప్పాలంతే. ఓకే. వాళ్ళు ఏం చేశారండి నిజంగా, ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారి మీద కనీసం ఈ ఎఫ్ఐఆర్ నోట్ చేయకుండా అరెస్ట్ చేసి నోటీస్ ఇవ్వకుండా ఇక్కడ వీళ్ళకి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. అది ఇది అంటే ఏంటి? అసలు ఆ నోటికి నాలుక దాటి పెట్టా అని అంటారు కదా. అవును. అతనికి అలవాటు అయిపోయింది, నమ్ముతారు ఇంకా ఏం మాట్లాడినా గొర్రెల్లాగా అని. అతనికి ఒక ప్రజల మీద చులకన భావం అది. ఎంత కొల్లగొట్టారండి ఇప్పుడు ఈ ప్రభుత్వం. వీళ్ళ వల్ల కూడా కాదు దాన్ని తవ్వి తీయటానికి. ఓ 4 ఏళ్ళు 5 ఏళ్ళు సరిపోదు. ఎందుకంటే యంత్రాంగం కూడా అలసిపోతున్నారు. సగం మంది ఆడిగాంగే పైగానే, అవును. మిగతా సగం మందితో చేయించుకోవాలి. అర్థం. ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేస్తూ ఉంటారు. అర్థం. ఎంత ఎంత టాస్క్ ఇది. రాష్ట్రంలో పరిపాలన ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఎంత కఠినంగా ఉంటుందంటే, ఈ క్రమంలో వాళ్ళ పార్టీ వాళ్ళని పట్టించుకుంటలేదు సరిగ్గా. పట్టించుకుంటే అవును. కొంతమంది ఇప్పుడు మంచి పాయసం వండుతున్నారు, మొదట కూర్చున్న నలుగురికి పెట్టేసి మిగతా వాళ్ళ సంగతి మర్చిపోతారు. అవును. ఇప్పుడు అర్థం. మీరు వంట గదిలో వంట దగ్గర మీ పక్కన కూర్చున్న వాళ్ళకి పెట్టేసి అవతల మీరు ఎప్పుడు పెడతారని ఎదురు చూసి వాళ్ళకి మళ్ళీ అలాగే మళ్ళీ రేపు పెడతామని అంటే అలా చేస్తున్నారు వాళ్ళు. ఓకే. అర్థమైంది సార్. అదే అసలు బాధ. ఇప్పుడు వీళ్ళ గోల లేకపోతే నిదానంగా పరిపాలన చేసుకుంటా ఎవరికి ఏం చేయాలో చేసుకుందరు వాళ్ళు. వాళ్ళకి ఎంతసేపు ఈ గోల ఎక్కువైపోయింది. ఈడు గోల చూసుకోవాలి, వాళ్ళు మాట్లాడే అబద్ధాలు. నిన్న మొన్న రౌడీ షీటర్లు పోలీసు వాళ్ళు ముడ్డు పగలు కొట్టారు. అవును. తెనాలి దగ్గర. అది బాబోయ్ 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 అని కొట్టేశారు. మానవాకు ఏంటి మానవాకులు? ఆ కానిస్టేబుల్ చంపేయడానికి చూశారు. అందులో ఎవడు నేర చరిత్ర ఎలాగుంది? మనం ఏమంటాం? ఒక అమ్మాయిని రేప్ చేసేయడానికి నడు నడు రోడ్లే కాల్చి చంపమంటాం. అవును. పహల్గాం ఉగ్రవాదుల్ని ఏం చెప్పాం మనం? ఇంటికి పాకిస్తాన్ వెళ్ళి పడు లేపాడంటే అని చెప్పాం. ఒక చిన్నారిని రేప్ చేసినోడు ఏం చేసిన నడు రోడ్లు ఇచ్చి కొట్టి చంపమని చెప్తున్నాం. మరి వాళ్ళు చేసిన పనులు ఏంటి? చైన్ స్నాచర్స్ ఉన్నారు, రౌడీ షీటర్లు దౌర్జన్యాలు చేసిన అరాచకాలు చేసిన వాళ్ళు, ఒక అమ్మాయిని చంపేసుకుంటూ ఉన్నాడు అందులో. హత్యలు మానభంగాలు ఎన్నట్లో కేసుల్లో ఉన్న వాళ్ళని పోలీసు వాళ్ళు జస్ట్ అరికాల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. దానికి కులం తీసుకొచ్చి మాట్లాడుతుంది. ఓకే. అంటే దీంట్లో ఏం చేయాలి? సమాజం ఇలాగా వాళ్ళు బహిరంగంగా కొడతాం తప్పు, నేనేం తప్పు అన్నంటే బహిరంగంగా కొట్టకూడదు తప్పు, అలా శిక్షించుకోవడం. ఈ గంజా బ్యాచ్ ని, ఈ అరాచకవాదిని, బ్లేడ్ బ్యాచ్ ని ఎవడు కంట్రోల్ చేస్తాడు? ఆ అవును. బ్లేడ్ బ్యాచ్ నువ్వు దారంపడ పోతున్నట్టు ఒళ్ళంతా సీరేస్తే నీకు అప్పుడు తెలుస్తుంది నీకు బ్లేడ్ బ్యాచ్ ని ఏం చేయాలో. అప్పుడు చెప్తావు బ్లేడ్ బ్యాచ్ ని ఏం చేయాలనేటువంటిది. అవును. అర్థమైంది అనేక సార్. చోట్ల అనేక సార్లు అమాయకమైన వాళ్ళు బలైపోతున్నారు వాళ్ళకి. అవును. ఆ కానిస్టేబుల్ చచ్చిపోతే ఎవడంటే బాధ్యత? అతను బడుగు బలహీన వర్గాలకు చెందినోడే కదా. అప్పుడు ఎవడో మాట్లాడలేదు, డాక్టర్ సుధాకర్ అప్పుడు ఎవడో ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ అర్థమైంది. సమయం పాటించాలి. ఎవడైనా జెన్యున్ గా అన్యాయంగా అన్యాయానికి గురైనప్పుడు వాడు ఏ కులపోడైనా మద్దతు ఇవ్వాలి మనం. అవును. అక్కడ కులం చూడకూడదు. అన్యాయం జరిగినప్పుడు ఎవడన్నా అరాచకానికి గురైనప్పుడు మన కులం మతం ప్రాంతం చూడకూడదు. అది కూడా తప్పే. అప్పుడు కూడా కులం చూసి మద్దతు ఇవ్వడం తప్పే. ఎవరికైనా సరే మద్దతు ఇవ్వాలి, వాళ్ళు వెనకాల నిలబడాలి, వాళ్ళకి అండగా నిలబడాలి. ఓకే. ఓకే. ఈ సమాజం మరీ మరీ దారుణంగా ఇప్పుడు ఏమవుతుందంటే పల్ల కూడా అయితే వాళ్ళు చూసుకుంటారు లేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం మనం. ఓకే సార్. సమతుల్యత దెబ్బతినిపోదా? దానికోసం పనిచేస్తాడు జగన్మోహన్ రెడ్డి. సమాజాన్ని విడదీస్తాడు, విచ్ఛిన్నం చేస్తాడు. దాన్ని మన అవకాశం ఇవ్వకూడదు. ప్రజలందరూ విజ్ఞులు, అందుకనే ఆయన తోసేశారు బయటికి. అవును.
తెలుగుదేశం పార్టీని అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఆ పార్టీకి నష్టం జరుగుద్ది. ఆ పార్టీ కార్యకర్తలు నష్టం జరుగుతుంది. చూసుకుని కాలితే ఎప్పుడైనా సరే సామాన్య ప్రజల విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. చెడ్డ పేరు రాకుండా ఉండాలని చూసుకుంటారు. ప్రజలు ఏమనుకుంటారో అన్న భయం ఉంటుంది. ఒకంత వాళ్ళ పార్టీ నష్టపోయినా, వాళ్ళ కార్యకర్తలు నష్టపోయినా కానీ వాళ్ళు సర్ది చెప్పుకుంటారు. ఆ కార్యకర్తలు కూడా సర్లేరా బాబు అని ఊరుకుంటారు. వాళ్ళకి 43 ఏళ్ల చరిత్రలో చూడండి ఎప్పుడైనా సరే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత మాట్లాడినా అతని విలువ లేదు. అతని పత్రిక కానీ, అతని మాటలకు కానీ అతను కామెడీ పీస్ అయిపోయాడు. ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయాడు అతను. బయటకు వచ్చి మాట్లాడాడంటే ఏం మాట్లాడుతుంటే సరే. ఆ ట్రోలింగ్ ఇప్పుడు మా మధ్యన ఎవరో ఒక నాయకుడు అన్నాడు, బొత్స సత్యనారాయణ గారేమో, వాళ్ళు మళ్ళీ ఎంత ఎగతాళి చేసినా మనం పాపులర్ అవుతాం కదండి, జనాల్లో ఉంటాం కదా అన్నట్టుగా. అది అది కూడా ఒక స్ట్రాటజీ ఏమో మనకు తెలియదు. ఉమ్, అది పిచ్చి చూపులు, బిత్తర చూపులు, ఎరునవ్వులు ఇవన్నీ చూసి అది కూడా ట్రోలింగ్ అవుతుంటే ఇప్పుడు జనాల్లో ఉంటాడు కదా అనుకున్నాడేమో మరి. అవును. ఏంటంటే అవును. అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి చరిత్ర ముగిసిపోయిందండి. ఇంకా ఊరికే ఆఖరి వెలుగు, దీపం ఆరిపోయే ముందు వెలుగుతుంది కదా కొద్దిగా, అలా కొంచెం మాట్లాడి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. కానీ నెక్స్ట్ ఎన్నికలకి ఆ పార్టీ కానీ ఆయన కానీ రాజకీయ క్షేత్రంలో ఉండరు. జైల్లో ఉండడమో, ఆ పార్టీ చిన్న భిన్నం అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకుంటాం. ఓకే. ఓకే. ప్రమాదం ఏంటంటే అతనికి ఫాలోవర్స్ గా ఉండి తమది కాని సమయం అప్పుడు సైలెంట్ గా ఉండి తర్వాత మళ్ళీ చూపిస్తారు. వాళ్ళని మాత్రం ఏరు పారేయాలి. ఓకే. ఇప్పుడు అర్థమైంది. చూడండి, గుంటూరు అవతల నరికి పాడేస్తాం, గుంటూరు అవతల ఇళ్ళకి వచ్చి కొడతా ఉన్నాడు చూడండి. ఆయన ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నాడు అంటే ఈ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందా, ఆ, చాలా సమయం సహనంతో అది చూస్తా ఊరుకుందా అనేటువంటిది గమనించుకోవాలి. ఇది ఒక్క పాయింట్ చాలు మీకు. అతను ఏమన్నాడు, కారుమూరి నాగేశ్వరరావు అని మాజీ మంత్రి ఉమ్, గుంటూరు అవతల నరికి పాడేస్తాం, గుంటూరు యువతను ఇంట్లోంచి లాక్కొచ్చి కొడతా ఉన్నాడు. ఈ అవును. ఒక్క మాటకి అతను జైలు నుంచి బయటకు రాకుండా నాన్ బెయిలబుల్ కేసు పెట్టి లోపలే ఉండొచ్చు అతను. ఈ విషయంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, నిర్లిప్తత తెలుగుదేశం శ్రేణులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ చాలా చికాగ్గా ఉన్నారు. ఇలాంటి అనేకం ఉన్నాయి. ఓకే. జగన్మోహన్ రెడ్డి దీనికి ఏ సమాధానం చెప్తాడు? ఆకాన్ గోవర్ధన్ రెడ్డి వాళ్ళు చేసిన దానికి ఎప్పుడో కుమ్మేలు కొట్టుకుని అవును. ఇంకా వాళ్ళని అరెస్టులు చేసి విచారణ చేసి ఏమో తెలియదు గుర్తులేదు అంటే కూడా వెంట కూర్చున్నారు చూసారా. అది తప్పు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇండైరెక్ట్ గా కొట్టండ్రా మామూలు ఎరగొట్టేండ్రా బాబు అని చెప్పి ఒళ్ళు మండి కొడతారు రేపటి నుంచి. ఓకే. 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 సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.